విశాఖలో కార్మికులు మళ్లీ రోడ్డెక్కారు. యాజమాన్యం తీరుపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాల చెల్లింపులను ఉత్పత్తితో ముడిపెడుతూ జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు కేటాయించాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సామర్థ్యం లేనిదే ఉత్పత్తి ఎలా పెరుగుతుందని, 40 ఏళ్ల కాలం నాటి మిషన్లకు మరమ్మతులు చేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జీతాలకు ఉత్పత్తికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు కార్మికులు. జాయినింగ్ లెటర్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడుతుందేంటి అని నిలదీశారు. సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విలీనం చేయాలి, శాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. జిందాబాద్ వర్కర్స్ యూనిటీ, జిందాబాద్ వర్కర్స్ యూనిటీ. ఈ 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. గత ఎన్నికల్లోనే అన్ని రాజకీయ పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇప్పిస్తాం, శైలిలో విలీనం చేస్తాం, దీనికి ఉన్నటువంటి అప్పులు రద్దు చేస్తాం, నిర్వాసులందరికీ ఉపాధి ఇస్తాం అన్నమాట. కానీ దానికి భిన్నంగా ఎన్డీఏ గవర్నమెంట్ 12,000 14,000 కోట్ల రూపాయలు మీకు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే 15 మొత్తం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని, ఆఫీసర్స్ని 2,000 మందిని విఆర్ఎస్ పంపించారు. ఈ నిర్వాసులందరినీ కూడా పనుల్లోని తీసేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్యాకేజీతో పాటు కార్మికులను తగ్గించాలని చెప్పాం, ఉత్పత్తి పెంచాలన్నారు. ఉత్పత్తికి సంబంధించి గనులు కేటాయించమన్నాం, గనులు కేటాయించలేదు. ఇవాళ శైలిలో విలీనం చేయాలన్నాం. ఏదైతే అప్పులు ఉన్నాయో క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం, అవి 3 చేయలేదు. మొత్తం ఇతర స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సేలం, భద్రావతి, ఎలాయ్ స్టీల్ ప్లాంట్లకి 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అది ఏ రోజు లాభాలు రాలేదు. కాంట్రాక్ట్ వర్కర్లు 6,000 మందిని తీసిగా ఈ రోజున్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఎంత ఉత్పత్తి ఇస్తే అంతే జీతాలని చెప్పి సర్క్యులర్ రిలీజ్ చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ తీర్మానం ప్రకారం ఈరోజు 8 నుండి 12 గంటల వరకు కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ ఆ సర్క్యులర్ వెనక్కి తీసుకెళ్లాలన్నట్టయితే మేము రానున్న రోజులు ఇంకా తీవ్రత చేస్తూ ఉద్యమాలకు ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్లు చెప్పడం జరుగుతుంది. యాజమాన్యం దుర్మార్గం సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అంటే ఉత్పత్తి జరిగితేనే జీతాలు ఇస్తామని చెప్పేసి అన్నది ఆ సర్క్యులర్ ఉద్దేశం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చట్ట విరుద్ధం. ఈ సర్క్యులర్ రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తాంబూలాలు ఇచ్చాము, తన్నుకు చావండి అన్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు డబ్బులు ఇచ్చారు. వాస్తవం మేము కాదనట్లేదు. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఉత్పత్తి తగ్గిందా, ఉత్పత్తి పెరిగిందా, లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కార్మికులు తగ్గించేశారు, అయినప్పటికీ కూడా ఉత్పత్తి పెరగడం లేదు, లాభాలు రావడం లేదు. 2 ఫర్నెస్లతోటి మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉత్పత్తి ఆధారంగా లాభాలు వచ్చినప్పుడు 3వ ఫర్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత నష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి మేము అడుగుతాం. ఇక విశాఖలో అయితే యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ తీరుపై అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఆందోళన చేపట్టారు. ఇక కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ శిరీషరణ్. ఏదైతే 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదని ఇవాళ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగస్తులు అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఉత్పత్తి తోటి ఈ యొక్క కార్మికులు అలాగే ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలని ఊడి పెట్టకూడదు అనేది ప్రధాన అంశంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ని శైలిలోని విలీనం చేసే దిశగా ప్రభుత్వం, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కార్మిక సంఘాల నేతగా ఉన్న మంత్రి రాజశేఖర్ కూడా కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని శైలిలోని విలీనం చేసినట్లయితే ఉద్యోగస్తులకి ఆ ఉద్యోగ భద్రత వస్తుందనేది ప్రధానంగా వీళ్ళు
నిరసన చేస్తున్నారు. అయితే కార్మిక చట్టాలని పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లోని తొంగలోకి తొక్కకుండా చూసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలనేది ప్రధానంగా వీరి యొక్క ఇది. దాదాపు 32 మంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఇప్పటికే దశల వారీగా చాలా మంది ఉద్యోగస్తులందరినీ కూడా తొలగించారు. అలాగే కొంతమందికి విఆర్ఎస్ పేరిట శాశ్వత ఉద్యోగులను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసి ఇది ప్రైవేట్ పరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటిని పూర్తిగా మేము అడ్డుకుంటాం. దాదాపు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పుడు మళ్ళీ కూడా బయటకు వస్తుంది. వీటన్నిటిని పెట్టుకొని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం అయితే మేము ఆపే ప్రయత్నం ఎప్పుడూ చేయమని చెప్పి ఇప్పటికే ఉక్కు కార్మికులు అలాగే కార్మికులకి సంబంధించిన కుటుంబాలు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలోని నిరసన తెలియజేయడం అనేది పసుమెరుపుగా ఉంది. మా కడుపు కొట్టద్దు, మా ఉద్యోగస్తులు అందరికీ భద్రత కల్పించండి అని ఇవాళ స్టీల్ ప్లాంట్ మెయిన్ బిల్డింగ్ దగ్గర వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేరకు స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక సాయం అందించి అలాగే ఇది సెయిల్లను విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అలాగే ఉద్యోగస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సిరిసరన్. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.